Evening to all our viewers. You're watching Regional News on CVR English with me, Asma Afreen. A disturbing incident was reported in Thuni, located in Kakinada district, where an elderly man named Narayana Rao allegedly attempted to assault a minor girl. Posing as a grandfather, he reportedly took the student from Jagantagiri Gurukulu school into a nearby orchard. However, the orchard owner, who was present at the time, is said to have recorded a video of the situation, prompting Narayana Rao to flee the scene with the girl. Following a complaint from the girl's relatives, police took Narayana Rao into custody. Authorities are currently questioning the school principal to understand what transpired. Meanwhile, the girl's family and relatives staged a protest in front of the Gurukulu school demanding justice. ఇది మా డిమాండ్. మైనర్ బాలికని హాస్టల్ని తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షణక్షణం క్షీణిస్తూ ఉన్నాయనే దానికి తార్కాణం. నేను ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను మంత్రి గారిని, హోమ్ మినిస్టర్ వారు, దళిత సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ బాధితురాలు, బాధించేవాడు కూడా ఇక్కడ దళితులే. ఎవరైనా ఇప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి హోమ్ మినిస్టర్ గారు బీకొత్తూరులో దళితుల మీద అన్యాయం జరిగితే మాట్లాడరు, మల్లాంలో దళితుల్ని వెలేస్తే మాట్లాడరు. తర్వాత కందుకూరు, ఇప్పుడు సోదరి చెప్పారు మాజీ ఎమ్మెల్సీ గారు, కందుకూరులో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని పరిగెట్టుకెళ్ళారు. పోక్సో కేసు కట్టి ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇది మా డిమాండ్. మైనర్ బాలికని హాస్టల్ని తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షణక్షణం క్షీణిస్తూ ఉన్నాయనే దానికి తార్కాణం. నేను ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను మంత్రి గారిని,